బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులు ఏరవేతలో భద్రతా బలగాలు పై చేయి సాధించాయి. ఆపరేషన్ కగార్లో మరో ముందడుగు వేశాయి. మావోయిస్ట్ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేశాయి బలగాలు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నారు నంబాల. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు బలగాలకు చిక్కి తప్పించుకున్నారు. ఎట్టకేలకు ఇవాళ జరిగిన ఎదురు కాల్పుల్లో నంబాల మృతి చెందారు. ఆయనతో పాటు మరో అగ్రనేత కూడా చనిపోయారు. ఎన్కౌంటర్లో మొత్తం 30 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా భద్రతా బలగాలు చెబుతున్నాయి. నంబాల ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. దాంతో బలగాలు దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ను ముమ్మరం చేశాయి. అగ్రనేతలే లక్ష్యంగా అడవులను జల్లెడ పడుతూ ఉన్నాయి. ఇటీవల చలపతి, రేణుక, సుధాకర్ లాంటి టాప్ లీడర్లు కూడా ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఆపరేషన్ కగార్ కు సంబంధించిన మోర్ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. ఓ టీయు నగేష్. నంబాల కేశవరావు అలియాస్ గంగన్న ఎప్పుడో 1970స్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి గతంలో నక్సలైట్ పార్టీగా చెప్పేవారు. నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తి. నక్సలైట్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. 1970లో రాడికల్ ఉద్యమం ద్వారా వెళ్ళిన వ్యక్తి 2025లో ఎన్కౌంటర్ అయ్యారు. అంటే సుదీర్ఘంగా 70 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా మావోయిస్టు పార్టీకి సేవ చేశాడు. మావోయిస్టు పార్టీలో ఉన్నారు. ఈరోజు ఎన్కౌంటర్ అని చెప్పి కూడా భద్రతా బలగాలు అలాగే ఎస్పీ ప్రభాత్ ధృవీకరిస్తున్న పరిస్థితి. మొత్తం 30 మంది నారాయణపూర్ ఎన్కౌంటర్ అయ్యారు. ఆ 30 మందిలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన రెండవ తరం అంటే సెకండ్ క్యాడర్ నేత కూడా ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఎవరనేది కూడా అఫీషియల్గా ప్రకటించాల్సింది. నంబాల కేశవరావు మృతి విషయాన్ని కూడా అఫీషియల్గా ఇప్పటికైతే ప్రభాత్ కుమార్ ప్రకటించలేదు. తన పై అధికారులకు అలాగే కేంద్ర హోంశాఖకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం నంబాల కేశవరావుకు సంబంధించిన వాళ్ళ గ్రామానికి కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో కోటబొమ్మాలి జియన్నపేటలో 1955లో పుట్టిన నంబాల కేశవరావు తదుపరి ఉన్నత విద్యాభ్యాసం వరంగల్లో ప్రస్తుత నీట్లో చదువుకున్నారు. బిటెక్ చదువుకున్న తర్వాత రాడికల్ ఉద్యమంలో అతను ఆకర్షితుడై తదుపరి మావోయిస్టు పార్టీలో జాయిన్ అయ్యారు. తదుపరి మిలిటరీ కమాండర్ ఆపరేషన్లో కూడా కీలక పాత్ర పోషించారు. అతను ఎల్టీటీఈలో కూడా యుద్ధ నైపుణ్యం అలాగే పేలుడు పదార్థాలకు సంబంధించిన శిక్షణ కూడా తీసుకున్నాడు. గణపతి తదుపరి 1980 నవంబర్ 10లో గణపతి తర్వాత కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన తను కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా ఆపరేషన్లో ఇతని పాత్ర ఉంది. అంటే చంద్రబాబుకు సంబంధించిన అలిపిరి ఘటనకు సంబంధించి కావచ్చు, అలాగే 76 మంది బలిమెల ఘటనలో, మరో ఆపరేషన్లో 26 మంది చనిపోయిన దాంట్లో కూడా మొత్తం నంబాల కేశవరావు కీలక పాత్ర పోషించి హతం చేసిన పరిస్థితి. మొత్తం ఓవరాల్గా మావోయిస్టు పార్టీలో 70 ఏళ్ల ప్రస్థానంలో చాలా ఆపరేషన్లు నిర్వహించి మిలిటరీ వ్యూహాలు యుద్ధ తంత్రం కూడా మిగతా వాళ్ళకి నేర్పిన వ్యక్తులు కూడా అతను కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అయితే 30 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. నంబాల కేశవరావుకు సంబంధించి కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ని కాసేపు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 70 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో చాలా పెద్ద అంటే పొజిషన్లో ఉండి తన పైన ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అంటే 4-5 రాష్ట్రాలకు కూడా టార్గెట్గా ఉన్న వ్యక్తి నంబాల కేశవరావు. తన భార్య రాజ్ కాంగే కూడా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది. మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కూడా నంబాల కేశవరావు ఎప్పుడైతే 1970స్లో తన ఊరు వదిలి వెళ్ళిండో ఇప్పటి వరకు కూడా ఆ ఊరి వాళ్ళకు కనిపించలేదు. ఇప్పటికి కూడా పాత ఫోటోనే అంటే 64 ఏండ్ల వయసులో అతని ఓల్డ్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికి కూడా అదే ఫోటో పోలీసుల వద్ద ఉంది. లేటెస్ట్గా నంబాల కేశవరావు ఎలా ఉంటాడనే విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత
కొంతమంది మాజీ మావోయిస్టులను సానుభూతి పనులు కూడా పిలిపించి ఆ నంబాల కేశవరావు ఇతనే అని చెప్పి కూడా గుర్తుపట్టిన తర్వాతనే బయటకైతే పోలీసులు లీక్ చేశారు. అలాగే ఎన్కౌంటర్ తర్వాత అంటే నారాయణపూర్ ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్లకు కూడా ఈ విషయాన్ని చేరవేసిన పరిస్థితి. సో మొత్తానికైతే మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైపోతుందా అన్న విషయాన్ని కూడా ప్రస్తుతం మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 పూర్తిగా కంప్లీట్గా అంతం చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఆ ప్రకటించిన క్రమంలోనే ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో, తెలంగాణలో వివిధ సందర్భాల్లో కంటిన్యూగా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు కూడా 21 రోజుల పాటు కర్రెగుట్టల్లో భారీగా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అంటే 3000 మందికి పైగా భద్రతా బలగాలు మోహరించాయి. దానికి సంబంధించి కూడా చాలామంది ఎన్కౌంటర్ అని చెప్పి బయటకు వార్తలు వచ్చాయి. అక్కడ కూడా 18 నుంచి 20 మందికి ఎన్కౌంటర్ చేశారు. అందులో కూడా మావోయిస్టు పార్టీలో ఉన్న 2వ తరం నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్ కూడా ఉన్నాడన్న వార్తలు వచ్చాయి. కానీ అక్కడ నుంచి తప్పించుకున్నాడని చెప్పి మరో వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే రేణుక కావచ్చు చాలామంది అగ్రనేతలు ఎన్కౌంటర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ దాదాపుగా అంతం దశలో ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ చెప్తోంది. చాలా వరకు కూడా గ్రేహౌండ్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వివిధ సందర్భాల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూడా ఎప్పటికప్పుడు మావోయిస్టులను ఏరివేయడానికే చూస్తున్నాయి. కానీ మావోయిస్టు పార్టీ కూడా రకరకాల స్టేట్మెంట్లని ఈ మధ్య కాలంలో ప్రకటించింది. ప్రస్తుతం మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే రెడ్డన్న గారు. నమస్కారం.